అమరావతి వార్తల్లోనే ముఖ్యాంశాలు. ఫెడరేషన్ నేతల నిరసనలతో దద్దరిల్లిన హైదరాబాద్ సమాచార భవన్. సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల నిరసన సక్సెస్. జర్నలిస్టులకు అక్రెడిషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మీడియా అకాడమీ చైర్మన్ ఛాంబర్ ను ముట్టడిస్తాం. నిరసనకు హాజరైన 33 జిల్లాల ఫెడరేషన్ నేతలు. మీడియా అకాడమీ చైర్మన్ నిరంకుశ తీరును తూర్పారబట్టిన టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రామచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, నేతలు రాజశేఖర్. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం హైదరాబాద్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట ఫెడరేషన్ నేతలు తమ నిరసనను గళాన్ని విప్పారు. 33 జిల్లాల నుండి ఫెడరేషన్ నేతలు భారీగా తరలివచ్చి మీడియా అకాడమీ వ్యవహార శైలిని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రామచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఉచితంగా ఆర్టీసీ బస్సు పాసులు ఇవ్వాలని, మెట్రో పాసులు సైతం కొత్తగా జారీ చేయాలని, ఒక యూనియన్ కు చెందిన వాళ్లను అక్రిడేషన్ కమిటీలో నియమించడం మూలంగా నియంతృత్వం రాజ్యమేలుతుందని వారు ఆరోపించారు. ఏకపక్షంగా కార్డులు జారీ చేస్తున్నారని, తమ యూనియన్ లో చేరితే వ్యక్తిగతంగా కలిస్తే కార్డులు ఇచ్చే సంస్కృతిని తీసుకొస్తున్నారని, ఇది మంచి సంస్కృతి కాదని ధ్వజమెత్తారు. గత 40 ఏళ్లుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కాంట్రిబ్యూషన్ లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఈ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బహిరంగ నిరసన కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ పిలిచిందన్నారు. అలాగే రైల్వే పాసులను పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాయాలని, ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని, ఈ సమస్య పరిష్కారానికి త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నామని వారు పేర్కొన్నారు. జిల్లా వారీగా తమ సందేశం అందించే అంశంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ ప్రసంగం తొలి అవకాశం కావడం, మీడియా అకాడమీ తీరు పట్ల నేతలు ఎండగట్టిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు చెప్పిన భగత్ సింగ్ గురించి చేస్తే విప్లవం ఆగలేదు, సప్త రాష్ట్రం నడితే పాట ముగలేదు, కార్డు రాకపోతే మనకే లేదు. మన సంస్థ మనకి ఇచ్చిన కార్డు మన దగ్గర ఉంది. మనం ప్రజా సమస్యల మీద పనిచేద్దాం, స్టోరీలు రాద్దాం, ఫీచర్స్ చేద్దాం, అన్ని చేద్దాం. ప్రజలకు అనుకూలంగా ఈ ప్రజా ప్రభుత్వ పథకాలని పనిచేలా చూద్దాం. ఈ సందర్భంగా ఇంకో స్థానంలో చెప్తున్నాం, యూనియన్ రాజకీయాలు ఇవాళ స్టేట్ అకాడమిషన్ కమిటీలో కానీ, మీడియా అకాడమిక్ కమిటీలో కానీ వాళ్ళ యూనియన్కి సంబంధించి వ్యక్తులను నియమించుకొని ఏకపక్షంగా ఇంతకుముందు మన చంద్రశేఖర్, మన రామచందర్, ప్రభాకర్, మల్లేష్ వీళ్ళంతా మాట్లాడారు. ఒకటే చెప్పారు, ఎవరైతేనా వేరే చూపుతున్నారు మీడియా అకాడమీలో, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మీది రేపు మాది చెప్తున్నాం, మరొకసారి చెప్తున్నాం. ఈ రోజు మీది రేపు మాది. ఇవాళ మాకు స్టేట్ అకాడమిక్ కమిటీలలో అక్కడ ఇక్కడ సభ్యత్వం లేదని మేము ఫీల్ అవుతాం. ఇవాళ మాకు ఒక రకం సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ కూడగట్టి ఇక్కడ కూర్చోబెట్టడానికి ఒక రకం సంతోషం ఉంది. జర్నలిస్టులందరినీ పోవేయడానికి మాకు అవకాశం మీరు కల్పించారు. మాకు ఇక్కడ ధర్నా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయట్లేదు, మీడియా అకాడమీ వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నాం. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలి. మీడియాలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి, ముఖ్యమంత్రి గారు గుర్తించాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గుర్తించాలి. మీడియాలో ఏం జరుగుతుంది, సమాచార శాఖలో ఏం జరుగుతుంది, మీడియా అకాడమీలో ఏం జరుగుతుంది దృష్టి పెట్టాలి. మొత్తం అక్రెడిషన్ కంపెనీలను విచారణ చేయాలి. స్టేట్ లెవెల్ అక్రెడిషన్ కంపెనీల మీద ప్రభుత్వ జీవో లేకుండా ఎంతమంది నియమించారు ఇక్కడ విచారణ చేయాలి. ఇవాళ చేయకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే మేము సైన్ చేయలేదు. నిరంతరం రేపొద్దు హీరో కూర్చోదు, రేపొద్దున కమిషనర్లో కూడా ఛాంబర్లో కూర్చోదు. ఇది హెచ్చరిక, ప్రభుత్వానికి హెచ్చరిక, మీడియా హెచ్చరిక. దయచేసి మిత్రులందరికీ మిత్రులారా ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, పెద్ద మీడియా కానీ పెద్ద మనుషులకు ఎందుకు కోపం వచ్చింది మా మీద అంటే, రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలో దాదాపు 600 మంది చొప్పున తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో జాయిన్ అయ్యారు. అంటే ఎందుకు జాయిన్ అవుతారు? జనరల్ ఒక సంఘానికి కానీ ఇంకో సంఘంలో ఎందుకు జాయిన్ అవుతారు అంటే, వాడు ఏదో కొద్దిగా నా కోసం పనిచేస్తున్నాను అంతే కదా. అంటే నువ్వు మా సంఘంలో జాయిన్ అయితే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తావా, కార్డులు ఆపుతావా? వాళ్ళ సూర్య పత్రిక కావచ్చు, మన పత్రిక కావచ్చు, ఇటు చాలా ఉన్నాయి పత్రికలు, చిన్న మధ్యతర పత్రికలు ఉన్నాయి. నీ ఇష్టం ఉన్న గ్రేడ్లలో పెట్టేసి నీ ఇష్టం ప్రకారం సర్క్యులేషన్ తగ్గించమని పెంచమని ఏంటిది పిల్లలాటినా తమాషానా ఏమన్నా? ఇది సహించేది లేదు. ఫెడరేషన్గా మేము సహించము. ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతుంది, రేపు మీడియా అకాడమీ ముందు కూడా ధర్నా జరుగుతుంది. ఇది ఈలోపు సరి చేయాలి. సరి చేయకపోతే మీడియా అకాడమీ ముట్టడిస్తాం, బద్దలు కొడతాం మీడియా అకాడమీ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీడియాని సరి చేయండి, మీడియా అకాడమీ సరి చేయండి, దయచేసి మీడియా అకాడమీ సరి చేయండి. మేము ఎవరికి వ్యక్తులుగా వ్యతిరేకంగా. అదే సందర్భంలో జర్నలిస్టుల
చూసినప్పుడు మేము జర్నలిస్టులకు అనుకూలంగా ఉన్నాం, అనుకూలంగా పనిచేస్తాం. మా విధానం వల్ల ఫెడరేషన్ విధానం అది మేము వ్యక్తులకు ఎప్పుడు తొత్తులుగా ఉంటాం, అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే తొత్తులుగా ఎవరు ఉంటారంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థ అవసరాల కోసం ఇంకోళ్ళు వాళ్ళ పోయి ఉంటారు, సలాం కొడతారు, పనులు చేయించుకుంటారు. మాకు అవసరం లేదు. మాకు వ్యక్తిగత ప్రయోజనాలు వద్దు, మాకు సమిష్టి ప్రయోజనాలు కావాలి, జర్నలిస్టుల ప్రయోజనాలు కావాలి, సాధారణ జర్నలిస్టుల ప్రయోజనాలు కావాలి. మేము అడుగుతున్నాం, ఏమంటున్నాం? అక్రిడేషన్ అడుగుతున్నాం, ఇళ్ల స్థలాలు అడుగుతున్నాం, హెల్త్ కార్డులు అడుగుతున్నాం. ఇది కొత్తవి కాదు, గతంలో ఉన్నవే. ఇళ్ల స్థలాలకు సంబంధించి చూసినప్పుడు 40 ఏళ్ల క్రితం ఇచ్చారు, జూబ్లీస్, బంగారేస్, గోపులపల్లిలో. మరి ఇప్పుడు మాకు ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చారు, సంతోషం. అప్పటి ప్రభుత్వాలకు చేతులు పని పెడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, ఫ్యూచర్ సీట్లో ఇస్తామని. ఓకే, వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఇప్పటికే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఫీల్డ్లో పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా ఇళ్ల స్థలాలు రాలేదు. గతంలో ఇచ్చారు, దానం పెడతాం. ఇప్పుడు కూడా ఇవ్వండి, దానం పెడతాం, మాకేం అభ్యంతరం లేదు. చిన్న సంక్షేమ కార్యక్రమం. ఎస్, మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాంట్లో విధానం రూపకల్పన చేయండి. మేము అడుగుతున్నాం, ఏళ్ళు తరబడి అడుగుతున్నాం, 40 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, మన రాష్ట్రం నుంచి అడుగుతున్నాం, తెలంగాణ నుంచి అడుగుతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత అక్రిడేషన్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఎలా వచ్చినాయి? తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తే తెలంగాణ పేరు మీద అక్రిడేషన్ కార్డు వచ్చినాయి. అంటే మన రాష్ట్రంలో మనం దేనికోసం పోరాటం చేసాం? తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పాల్గొనలేదా? ఎంతమంది ఉద్యమాల్లో చనిపోలేదు? జర్నలిస్టులు చనిపోలేదా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 600 మంది జర్నలిస్టులు చనిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎవరు ఆలోచిస్తారు? మీడియా అకాడమీ కాదా?